ఏదైతే నందమూరి తారక రామారావు గారు ఆ రోజు ఒక గొప్ప సంకల్పంతో తెలుగుదేశం పార్టీని ప్రజలకు అందించారు. అంటే ఆయన సంకల్పం ఎంత గొప్పదంటే దాదాపు ఇప్పటికి 42 సంవత్సరాలైనా కూడా కార్యకర్తలు ఒక మూల స్తంభాలాగా ఈ పార్టీకి వెన్నంటి ఉండటం చాలా సంతోషం. అసలు మహిళలకు ఆయన చేసిన సేవలు మర్చిపోలేనివి. మహిళా రిజర్వేషన్స్ కూడా మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు వచ్చిన తర్వాత మహిళలు రాజకీయంలో చురుగ్గా ఉండడానికి కూడా ఆ రోజు అవకాశాలు కల్పించారు. నిజంగా మహిళలకు రాజకీయం అంటే తెలిపి రాజకీయం నేర్పించిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. తారక రామారావు గారు అదేవిధంగా మహిళలకి ఆస్తిలో సమాన హక్కం ఎక్కడ దేశం లేని చట్టం మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఆస్తిలో సమాన హక్కు తీసుకురావడం చాలా హర్షించదగ్గ విషయం. ఏదైతే మన నందమూరి తారక రామారావు గారు ఆ చట్టం తీసుకొచ్చిన తర్వాత దాన్ని ఎన్టీఆర్ అమెండ్మెంట్ యాక్ట్ అనేవాళ్ళు, ఆ యాక్ట్ని కూడా తర్వాత దేశమంతా కూడా అమెండ్ చేసుకోవడం ఒక తెలుగు వారిగా మనమందరం గర్వించదగ్గ విషయము. ఏదైతే మహిళలందరూ కూడా ముందంజలో ఉండాలని మహిళలకి మహిళా విశ్వవిద్యాలయాలు నెలకొల్పడంతో పాటు మహిళా ప్రాంగణాలు నెలకొల్పడంతో పాటు మహిళా రిజర్వేషన్స్ కల్పించడము, అదే రకంగా ప్రతి చోట కూడా మహిళలకు మంచి వస్త్రాలు, చిన్న వస్త్రాలు కట్టుకోకుండా మంచిగా ఉండాలని జనతా వస్త్రాలు ఇచ్చిన వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారు. అదే రకంగా మహిళలకు కూడు ఫుడ్ షెల్టర్ క్లాత్ అనే నినాదంతో ఏదైతే గుడ్డ నీడ అనే నినాదంతో మన నందమూరి తారక రామారావు గారు పార్టీ సింబల్ కానీ ఆయన ముందుకు వచ్చారు. అదే రకంగా జనతా వస్త్రాలు ఇవ్వడం దగ్గర నుంచి ₹2 కిలో బియ్యం ఇవ్వడం దగ్గర నుంచి ఎక్కడైతే పూరి గుడిసెలు ఉన్నాయో కూడా అక్కడ మంచి ఇల్లు కట్టుకోవడానికి ఆయన సహకరించారు. నిజంగా సంక్షేమ పథకాలు అనేది తీసుకొచ్చింది కూడా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. సంక్షేమం అంటే ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో తెలుసుకోవాలంటే ప్రతి వ్యక్తి ఏ ముఖ్యమంత్రి ముందుకు వచ్చినా కూడా మనము ముందుగా మొదలుపెట్టింది సంక్షేమ పథకాలు మన నందమూరి తారక రామారావు గారు. ఆ రోజు పెన్షను మహిళలకు కానీ వృద్ధులకు కానీ ఎవరికైనా విడో పెన్షన్ ఇవ్వటం అంటే స్టార్ట్ చేసి కేవలం ₹20 పెన్షన్ స్టార్ట్ చేసింది కూడా మన స్వర్గీయ నందమూరి తారక రామారావు. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ముందుకు తీసుకెళ్ళి ఆ పెన్షన్ పెంచుకుంటూ వచ్చారు. సంక్షేమము అభివృద్ధి అన్నా కూడా మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఇలాంటి మహనీయుడు పెట్టిన పార్టీలో మహిళలను ఈరోజు కూడా మేము ఒక కార్పొరేటర్ పదవి చేస్తాం. ఎంతోమంది మహిళలు కార్పొరేటర్లుగా జడ్పీటీసీలుగా ఎంపీటీసీలుగా వచ్చారు అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ మనము ఈ రకంగా బయట తిరగలుగుతున్నామన్నా కూడా కేవలం ఈ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీ, రాజకీయంగా మహిళలకు ఎదగడానికి కృషి చేసిన పార్టీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. వారికి మేము నివాళులు అర్పించుకుంటూ పార్టీ యొక్క కృషికి మేమందరం తోడ్పడతామని తెలియజేసుకుంటున్నాం.